భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. వరుసగా నరేంద్ర మోడీ గారు 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యారు. మూడోసారి కూడా ఇంకా ఆయన తిరుగు లేదు అని సర్వేలు చెబుతున్నాయి. ఆల్టర్నేటివ్గా ఇంకా కాంగ్రెస్ కానీ లేదంటే INDIA కూటమి కానీ ఇంకా స్థాయికి ఎదగలేదు. ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, హ్యాట్రిక్ కొడతారు ప్రధాని నరేంద్ర మోడీ గారని. కానీ దేశ స్థాయిలో అంత పరపతి పెంచుకొని అంత బలాన్ని పెంచుకున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మాత్రం వీక్ అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్షులు మారినా సరే, కొత్త వాళ్ళు వచ్చినా, పాత వాళ్ళు వెళ్ళిపోయినా సరే అది రాజకీయ మార్పులే తప్ప పార్టీకి సంబంధించి, పార్టీ బలానికి సంబంధించి అయితే పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు. చిన్న కొన్ని ఉదాహరణలు కూడా వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఎన్నో పెద్ద ఏళ్ళు తరబడి ఏమైపోలేదు, కర్ణాటక ఎన్నికలు జరిగి తర్వాత కాంగ్రెస్ గెలవడం కూడా, తెలంగాణలో 2 చోట్ల కాంగ్రెస్ గెలవడం కూడా. కానీ అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కర్ణాటకలో పెట్టిన పథకాలు లేదంటే తెలంగాణలో పెట్టిన పథకాలు వాటినే కాపీ పేస్ట్ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దాన్నే సూపర్ సిక్స్గా ఎంచుకుంది అని చెబుతున్న నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ గత కొన్నేళ్లుగా కేంద్రానికి సంబంధించిన ఎన్నో పథకాలను రాష్ట్ర వాటాతో విడుదల చేస్తున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సూటిగా సంధిస్తున్న ప్రశ్న. అంటే తెలంగాణ చూసో కర్ణాటక చూసో కాపీ చేసి సూపర్ 6 అనే పథకాలను చంద్రబాబు గారు తీసుకొచ్చారని ఈజీగా ప్రజలకు అర్థమైపోయింది, ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరి నాడు నేడులో సర్వశిక్ష అభియాన్ కేంద్ర నిధులే ఉన్నాయి, ఆయుష్మాన్ భారత్ నిధులతోనే ఆరోగ్యశ్రీ నడుస్తోంది, ఇలాగ రైతు భరోసాలో ఉంది, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఇలా ఎన్నో పథకాలు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ వాటి నుంచి వస్తున్న వాటాలతోనే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ పథకాలన్నీ నడుపుతున్నారు అని చెప్పగలిగే విషయాన్ని ఎందుకు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళలేకపోయింది? ఈ 10 ఏళ్ల కాలం సరిపోలేదా? కేవలం 6 నెలలు 7 నెలలు ఒక ఏడాదిలోనే కాపీ పేస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాపీ పేస్ట్తోనే సూపర్ 6 లాంటి మేనిఫెస్టో మహిళా శక్తి పేరుతో విడుదల చేశారని చెప్పి ప్రజల్లోకి అంతలా వెళ్ళిపోయింది, ఎవరో ప్రచారం చేయకుండా. గ్రౌండ్ లెవెల్లో అంత బలం ఉండి, RSS టీం ఉండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మా పథకాలే అధికార పక్షం ఏపీలో ఇస్తుంది, మా పథకాలే వైసీపీ తన పేరు చెప్పుకుంటుంది, మా పథకాలకి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసుకుంటున్నారు అని ఏదో మొక్కుబడి ప్రచారమే తప్ప ప్రజల మెదడులోకి చొచ్చుకునే పోయే ప్రచారం ఎందుకు చేయలేకపోయింది అనేది ఇక్కడ ఒక సూటి ప్రశ్న. అంటే ఇంకా సౌత్ రాష్ట్రాల్లో, ఇక్కడ దక్షిణాదిలో ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదా, లేదంటే ఈ టర్మ్ తర్వాత ఆ తరహా దృష్టి పెట్టాలనుకుంటుందా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధిష్టానం? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.